గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్. దీంట్లో మీకు ప్రతి ఒక్క ఎగ్జామ్ ఏపీలో, తెలంగాణలో అయ్యేవన్నింటివి అప్డేట్స్ ఇస్తాము. సో మే అనేది ఎగ్జామ్స్ మంత్, ఎస్పెషలీ తెలంగాణలో. సో మేలో ఏ ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఆ ఎగ్జామ్ ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, మనకి వేరే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో లాస్ట్ దాకా చూడండి అండ్ షేర్ దిస్ విత్ ఆల్. అలాగే కింద ఎగ్జామ్స్ అని కామెంట్ చేస్తే మీకు మేము రెస్పాన్స్ ఇస్తాము విత్ ఆల్ ది లేటెస్ట్ అప్డేట్స్. సో అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి, బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఏ ఎగ్జామ్ అప్డేట్ వచ్చినా కానీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ మా నుంచి వస్తుంది. సో ఇప్పుడు మనము కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మన ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఎంసెట్ ఆర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఈ ఎంసెట్ ఆర్ ఎంసెట్ ఎగ్జామినేషన్ జేఎన్టీయూ హైదరాబాద్ కండక్ట్ చేస్తుంది. అండ్ 4th and 5th నాడు బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళకి 4th and 5th మేలో కండక్ట్ చేస్తున్నారు. అండ్ 9th, 10th, 11th మే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో దీనికి ఎగ్జామ్ నోటిఫికేషన్ మనం చూసుకున్నామంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ అయిపోయింది, కానీ 250 రూపీస్ ఫైన్తో మీరు ఇంకా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది టీజీ ఎప్సెట్ పేజ్లో మీకు దొరికిపోతుంది అనమాట. నెక్స్ట్ ఉండే ఎగ్జామ్ ఏంటంటే టీజీ ఎడ్సెట్. ఇదేంటంటే బీఎడ్ ప్రోగ్రామ్స్. బీఎడ్ ఎవరైతే చేయదలుచుకున్నారో, హూ వాంట్ టు గెట్ ఇన్ టు టీచింగ్ జాబ్స్, హూ వాంట్ టు గెట్ ఇన్ టు ఫెలోషిప్ ప్రోగ్రామ్స్, అలాంటి వాటిలన్నింటికి ఈ బీఎడ్ ప్రోగ్రాము, దాని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కాకతీయ యూనివర్సిటీ అనేది కండక్ట్ చేస్తుంది. అండ్ ఇది 12th మే నాడు కండక్ట్ చేస్తున్నారు అనమాట. అలాగే ఐసెట్. ఇప్పుడు తెలంగాణలో ఎంసెట్ తర్వాత చాలామంది అటెంప్ట్ చేసే ఎగ్జామ్ ఇస్ ఐసెట్. ఈ ఐసెట్ ఏంటంటే ఎంబీఏ, ఒకవేళ తెలంగాణ కాలేజెస్లో టాప్ కాలేజెస్ ఇన్ తెలంగాణలో మీరు ఎంబీఏ చేయాలంటే ఐసెట్ అనే ఎగ్జామినేషన్ రాయాలి. దిస్ ఇస్ అపార్ట్ ఫ్రమ్ క్యాట్, జాట్, అవన్నీ కూడా ఆల్రెడీ ఆ అప్లికేషన్స్ అన్నీ అయిపోయాయి. బట్ ఈ ఐసెట్ అనేది ఇట్స్ ది లాస్ట్ ఛాన్స్. సో ఎంబీఏ కానివ్వండి, ఎంసీఏ ప్రోగ్రామ్స్ అవ్వనివ్వండి, వాటిలన్నింటికి కూడా ఈ ఐసెట్ ఎగ్జామినేషను. సో ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ 13th and 14th మే ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు అన్ని ఎగ్జామ్స్ లైన్గా కండక్ట్ చేస్తున్నారు ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఈసెట్. ఈసెట్ ఏంటంటే మెయిన్లీ లేటరల్ ఎంట్రీ స్కీమ్. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతుండేవారు, లేటరల్ ఎంట్రీలో మీరు బీటెక్, ఫార్మసీ, బీఈ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వాలంటే మీరు రాయాల్సింది ఈసెట్ ఎగ్జామినేషన్. ఇది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామినేషన్ అనేది. అండ్ డేట్స్ వచ్చేసి 15th మే నాడు కండక్ట్ చేస్తున్నారు అనమాట. దెన్ మీకు అదర్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. సో వాటిలన్నింటి కూడా మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. సో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో లాస్ట్ ఫైనల్ ఫ్యూ ఎగ్జామ్స్ ఏంటంటే ఫస్ట్ లా సెట్. ఇది కూడా చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్న ఎగ్జామినేషన్, లా సెట్ ఎగ్జామినేషన్. ఈ లా సెట్ ఎగ్జామినేషన్ ఈజ్ ఎ 3 year అండ్ 5 year ఎల్ఎల్బి ప్రోగ్రామ్. అంటే లా మీరు చేయదలుచుకుంటే ఈ ఎగ్జామినేషన్ రాయాలి తెలంగాణ స్టూడెంట్స్ అందరూ. సో టీజీ లా సెట్ ఎగ్జామినేషన్ ఇది కండక్ట్ చేసేది ఉస్మానియా యూనివర్సిటీ అగైన్. అండ్ 18th మే జరుగుతుంది. అండ్ పీజీఎల్ సెట్ ఇది ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్, అది కూడా 18th మే. సో బేసికలీ లా రిలేటెడ్ బోత్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ ఆన్ 18th మే. దెన్ పీజీఈ సెట్. సో బీటెక్కి ఎలాగైతే లేటరల్ ఎంట్రీ స్కీమ్స్ ఉన్నాయో, అలాగే పీజీఈ సెట్లో మీకు లేటరల్ ఎంట్రీ ఫర్ ఎంటెక్ కోర్సెస్. సో మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ కోర్సెస్లో ఆర్ మాస్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్, మాస్టర్స్ ఆఫ్ ఫార్మసీ, ఫార్మాడీ, ఇలాంటి కోర్సెస్ అన్నింటికి మీరు పీజీ ఈసెట్ అనే ఎగ్జామ్ రాయాలి. అండ్ ఇది జేఎన్టీయూ హైదరాబాద్. ఇది 28th నుంచి 31st మే వరకు ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఈసెట్, పీజీ ఈసెట్. ఈసెట్ ఈజ్ ఓన్లీ లేటరల్ ఎంట్రీ ఫర్ బ్యాచులర్స్ డిగ్రీ, అంటే బీటెక్, బీ ఫార్మసీ. అదే పీజీ ఈసెట్ ఈజ్ ఫర్ ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ అనమాట. సో మీరు దాన్ని బట్టే అప్లై చేసుకోవాలి. దెన్ పీఈ సెట్, ఇదేంటంటే బీపీఈడి, యూజీ, డిఈడి ప్రోగ్రామ్స్ కోసము టీజీ పీఈ సెట్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. సతవాన యూనివర్సిటీ వాళ్ళతో టైప్ అయ్యి కండక్ట్ చేస్తున్నారు.
అండ్ ఇది 31st మే నుంచి 3rd of June మీ ఫిజికల్ ఎఫిషియన్సీ యాజ్ వెల్ as స్కిల్ టెస్ట్ అనేది దీంట్లో మీకు కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఫస్ట్ మీరు ఏంటంటే దాని ఒఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఒఫిషియల్ వెబ్సైట్లో వాళ్ళు పెట్టారు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ ఆల్రెడీ లాస్ట్ డేట్ అయిపోయింది, కానీ విత్ ఫైన్ అనేది ఇస్తున్నారు అనమాట. సో అన్ని ఎగ్జామ్ది మీరు యూ కెన్ గో టు దట్ రెస్పెక్టివ్ పేజ్. సో టీజీ లాసెట్ అని టైప్ చేయండి, మీకు టీజీ లాసెట్ పేజ్ దొరుకుతుంది. దాంట్లో మీరు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్లో ఫినిష్ చేయొచ్చు. సో స్కెడ్యూలు, ఎలిజిబిలిటీ అవన్నీ కూడా కన్సర్న్డ్ కన్వీనర్స్ అనేది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ ఏదైతే ఉందో టీజీ వెబ్సైట్ పేజ్లో మీకు దాని నోటిఫికేషన్, దాని లాస్ట్ డేట్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు దాంట్లో తెలుస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ యూ నీడ్ టు నో. ఫస్ట్లీ ఏంటంటే మీరు ఏ ఎగ్జామినేషన్ ఆర్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ గురించే మాట్లాడదాము. ఎంసెట్లో ఏంటి, ఎంపీసీ వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్, బైపీసీ వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్. సో ఎంసెట్ త్రూ మీరు మెడికల్ కాలేజెస్ అనేవి జాయిన్ అవ్వలేరు. ఓన్లీ ఫార్మసీ, అగ్రికల్చర్ బైపీసీ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఆల్ ఇంజనీరింగ్ కోర్సెస్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ దీని త్రూనే ఉంటుంది. అలాగే లా సెట్లో కూడా సేమ్, తెలంగాణలో ఉన్న అన్ని లా కాలేజెస్ ఇస్ త్రూ ది లా సెట్ ఎగ్జామినేషన్. ఐసెట్ సేమ్, ఎంబీఏ ఉన్నవన్నీ కూడా ఐసెట్ అనమాట. సో మీకు ఈ డాక్యుమెంట్ మేము డిస్క్రిప్షన్లో కూడా పెడతాము, అండ్ కింద ఎగ్జామ్స్ అని కామెంట్ చేస్తే దానికి కూడా మేము డెఫినెట్లీ రిప్లై ఇస్తామన్నమాట. సో ఇదేంటంటే దిస్ ఇస్ ఆల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇవన్నీ కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్సే. సో అందుకని వాళ్ళు ఈ విండోలో దే ఆర్ కండక్టింగ్ దిస్ ఎగ్జామినేషన్ సో దట్ వాళ్ళు కూడా ఈజీ అరేంజ్మెంట్స్ చేస్తారు ఫర్ ఆల్ ది ఎగ్జామినేషన్స్ అనమాట. సో దీస్ ఆర్ అబౌట్ ది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే యూ జస్ట్ నీడ్ టు సర్చ్ ఫర్ దట్ ఎగ్జామినేషన్, ఫర్ దట్ రెస్పెక్టివ్ ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లా సెట్ అప్లై చేయదలుచుకున్నారు, సో జస్ట్ ఏంటంటే లా సెట్, టీజీ లా సెట్ అని సర్చ్ చేశారంటే యూ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ దట్ ఎగ్జామినేషన్. సో యూ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అనమాట విత్ రిగార్డ్స్ టు దీస్ ఎగ్జామినేషన్స్. మీకు ఒక్కసారి చూపిస్తాను నేను. సో సో మీరు గూగుల్లో సింపుల్లీ మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐసెట్ గురించి చూపిస్తాను. సో యూ కెన్ జస్ట్ టైప్ టీజీ ఐసెట్ ఎగ్జామినేషన్. మీరు ఈ టీజీ ఐసెట్ అని టైప్ చేశారంటే మీకు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. సో చూడొచ్చు ఐసెట్ టీజీసిహెచ్ఈ డాట్ ఇది. సో ఇది ఒఫిషియల్ వెబ్సైట్, అన్ని వెబ్సైట్స్ కూడా ఇలాగే ఉంటాయి. దీంట్లో ఏంటంటే మీకు మొత్తం ఇంపార్టెంట్ డేట్స్. సో లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీ 15th April ఇస్ ది లాస్ట్ డేట్ అనమాట. సో మీకు స్కెడ్యూల్ కూడా ఇస్తారు టీజీ ఐసెట్ది. అలా ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ది ఆ రెస్పెక్టివ్ వెబ్సైట్లో ఇంటర్ఫేస్ మొత్తం కూడా మీకు సేమ్ ఉంటుందమ్మా. సో ఇలా మీకు స్కెడ్యూల్స్ అనేవి ఇస్తారు, రిజిస్ట్రేషను, ఎలిజిబిలిటీ, ఎప్పుడు ఉన్న ఎగ్జామ్స్ అవన్నీ కూడా దే విల్ గివ్ యూ అనమాట. సో మీకు కావాల్సిన ఎగ్జామ్ టైప్ చేసుకోండి, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి, అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి కూడా మీరు మర్చిపోకండి. ఎవ్రీ ఎగ్జామినేషన్కి లాస్ట్ డేట్ అనేది ఏప్రిల్ మంత్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఐసెట్ చూసాము, ఎప్సెట్ చూసాము, దాని లాస్ట్ డేట్ అయిపోయింది, కానీ లేట్ ఫీతో ఇంకా అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. సో మీరు ఆ రెస్పెక్టివ్ వెబ్సైట్స్ని మీరు ట్రాక్ చేయాలి. ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారు, టీజీ ఐసెట్ అంటే టీజీ ఐసెట్, టీజీ ఈసెట్ అంటే టీజీ ఈసెట్. నేను చూపించినట్టు యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్, ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి యూ కెన్ గో త్రూ ది కంప్లీట్ ప్రాసెస్. సో ఇదేంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీకు అదే రోజు, ఈసారి ఏం చెప్తున్నారంటే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మీరు ఏ ఎగ్జామ్ రాసినా కానీ అదే రోజు మీకు స్కోర్ ఎంత వచ్చింది అనేది మీ రెస్పాన్స్ షీట్ అనేది తెలిసిపోతుంది అనమాట. అండ్ రిజల్ట్స్ కూడా తొందరగా చేద్దామని సో ఈసారి ఆ ప్రాసెస్ అనేది ఫాస్ట్ చేస్తున్నారు అక్రాస్ ది ఎగ్జామ్స్. సో స్టూడెంట్స్ అందరూ మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో కూడా కామెంట్ చేయండి అండ్ షేర్ దిస్ విత్ ఆల్. Namaste. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.